కర్నూలు జిల్లా కొసిగిలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి ₹1,00,000 విలువ గల సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు ఈ నెల 22న కొసిగిలోని ఓ ఇంటి తాళాలు పగలగొట్టి దొంగతనానికి పాల్పడినట్లు తెలియజేశారు. నిందితుడిని కొసిగిలోని మార్కెట్ యార్డ్ వద్ద అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పోలీసుల విచారణలో నిందితుడు నేరాలను ఒప్పుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. దందాల భీమయ్య సన్ ఆఫ్ దందాల రామయ్య వయసు 30 సంవత్సరాలు కోసి గ్రామంలో మనం నిర్ధారించినాము. అతని గవర్నర్ వచ్చి అతని పెట్టి అతని ఈరోజు ఉదయం సమాచారం సేకరించి అతని దగ్గర ఒక పాత కేసులో నర్సింహులు అనే వాళ్ళ ఇంట్లో దొంగతనం జరిగిన కేసులో ఒక నెక్లెస్, బంగారు లాంగ్ చైను, తర్వాత కోసిగేరు జయతీర్థ స్వామి ఇంటిలో ఉన్నటువంటి ఒక వెండి బంగారు పూత కలిగినటువంటి బిడ్డన వాటిని మనం ఈరోజు హ్యాండ్ చేసుకోవడం జరిగింది. పెద్ద మనిషి సమక్షంలో దేవుడి సమక్షంలో దాన్ని మనము యాక్టివ్గా దాన్ని సీజ్ చేసి అన్ని తర్వాత వాటితో పాటుగా వాళ్ళ బంధువులైనటువంటి రామంజీ తర్వాత వెంకటేష్ అనే వాళ్ళు కూడా దీంట్లో ప్రమేయం ఉందని చెప్పి మాకు అతని యొక్క వాంగ్మూలంలో చెప్పినారు. ఈరోజు దీన్ని రిమాండ్ చేస్తూ తర్వాత ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా వాళ్ళని మళ్ళీ పట్టుకొని